ఉద్యోగస్తుల పట్ల ప్రభుత్వ వైఖరి చూస్తే బాధ కలుగుతుందన్నారు తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ నేతలు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కమిటీ నేతలు శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్, దేవిప్రసాద్ మీడియాతో మాట్లాడారు. త్యాగాల పునాదిపై ఏర్పడ్డ రాష్ట్రంలో ఉద్యోగులపై సీఎం చేస్తున్న ప్రచారాన్ని మానుకోవాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏ ఒక్కటి నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కూడా డబ్బులు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ దయనీయ దుస్థితిని వెల్లడిస్తుందన్నారు. ఉద్యోగులకు ఇస్తానని చెప్పిన ప్రతి ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ ఎలక్షన్ ఈ మేనిఫెస్టో ఉంది. ఈ మేనిఫెస్టోలో ఏం ఇచ్చింది? ఒక్కటైనా అమలైనదిలా ఉద్యోగాలకు ఇచ్చింది ఒక డిఏ ఇచ్చి నెల జీతాలు ఇస్తున్నాం. కరోనాలో కూడా జీతాలు ఇచ్చి ఇచ్చినాం. మేము కరోనా సమయంలో జీతాలు ఇచ్చినాం. ఎప్పుడు ఉద్యోగాల నుంచి అవమానపరచరా? ఇన్ని హామీలు ఇచ్చిండ్రు. ఈ ఇన్ని హామీలలో ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఒక్క హామీ లేదు. ఉద్యోగాలు ఇచ్చిన హామీలలో ప్రైవేట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా మేము పిఆర్సీ ఇప్పించినాం. మీరు ఉన్నటువంటి టీం అందరం కలిసి ఈ దేశంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు 30% పిఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులకు సమానం ఇచ్చిన ఎక్కడ లేవు. కొన్ని అంశాలు కాకపోవచ్చు కాక మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఆనాటి అధికారుల దీని వల్ల ఆ 37 జీవో కావచ్చు, 317 జీవో కావచ్చు, కొన్ని విషయాలు ఖచ్చితంగా ఒట్లా సాధించగలమే. కానీ ఇలా ఫైనాన్షియల్ సపరేట్ అంట, నాన్ ఫైనాన్షియల్ సపరేట్ అంట, అవి విడదీసి ఈ 12 అంశాలు మాత్రం పక్కకు పెట్టి ఫైనాన్షియల్ ఏది మాత్రం తీస్తారు. అది మీరు తెచ్చేది హక్కులది, ఉద్యోగ హక్కులు. అవి మీరు దయాదార్యంతో ఇచ్చినట్లే కాదు. డిఎల్ మీ దయాదార్యంతో ఇచ్చేది కావు. ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాలి, ఇమెయిల్ విడుదల చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఆయన బాధతో అన్నాడా, ఆవేదనతో అన్నాడా, నిజంగానే రాష్ట్ర ఇబ్బందులు ఏం చేయాలని ఆవేదనతో అన్నాడు. ఇంతకన్నా ఏం లేదు. అసలు ఏ స్కీమ్ ఆపి, ఏ సంక్షేమ పథకం ఆపి మీ జీతాలు ఇవ్వమంటారో ఒకసారి చెప్పండి ఉద్యోగులు అని అడిగాడు. చాలా బాధాకరమైనటువంటి మాట. చూసిన ప్రజలు ఏమనుకుంటారు మమ్మల్ని? నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ఏ స్కీమ్ ఆపి మీరు న్యూ సిటీ కడతామని చెప్పారు? ఏ సంక్షేమ పథకం ఆపి మూసి ప్రాజెక్టుకు 1000 కోట్లు ఖర్చు పెట్టి నగరాన్ని ఆంకాంతరాలు చేస్తామన్నారు? ఏ సంక్షేమ పథకం ఆపి ఈ రోజు నగరంలో అందాల పోటీలు నిర్వహిస్తా ఉన్నారు? అవన్నీ మీరు సొంతంగా చేస్తారు. మా జీతాల దగ్గరకు వచ్చేటక్కడ ప్రజలకు ఇచ్చేటటువంటి స్కీములు ఏం ఆపాలని చెప్పి మమ్మల్ని అడుగుతారా? ఇది న్యాయమా? ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలుగా, మంత్రులుగా మిమ్మల్ని ఆలోచించమంటున్నాను. మమ్మల్ని మీ నుంచి ఎందుకు వేరు చేస్తున్నారు? ఎందుకు ప్రజల్లో దోషులుగా నిలబెట్టాలనుకుంటున్నారు? కాబట్టి ఈరోజు ఈ సమన్వయ కమిటీ నిన్నగాక మొన్న ఒక స్టేట్మెంట్ చూశాను పేపర్లో. ఉద్యోగ సంఘాలు వెనుక రాజకీయ నాయకులు